లక్షలాది మందికి మన తెలుగు మ్యాట్రిమోనీ ద్వారా వివాహాలు జరిగాయి. తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. పహల్గా ఉగ్రదాడిని సమర్థిస్తూ పాకిస్తాన్ జిందాబాద్ అన్న వాళ్లకు ఇప్పుడు సరదా తీరిపోతోంది. సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినందుకు దేశద్రోహం ఆరోపణలతో జైల్లో ఊచలు లెక్కబెట్టే పరిస్థితి ఎదురవుతోంది. 3 ఈశాన్య రాష్ట్రాల్లోనే 19 మందిని అరెస్ట్ చేశారు పోలీసులు. ఇందులో 14 మంది అసోంలోని గౌహటికి చెందిన వాళ్లే ఉన్నారు. జమ్మూ కాశ్మీర్లోని పహల్గాంలో 26 మంది పర్యాటకుల్ని పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు పొట్టన పెట్టుకున్నారు. హిందువులను వేరు చేసి మరీ కిరాతకంగా కాల్చి చంపారు. దీనిపై దేశవ్యాప్తంగా ఆగ్రహం వ్యక్తమైంది. ఒక్క పాకిస్తాన్ మినహా యావత్ ప్రపంచం ఖండించింది. కానీ కొంతమంది మాత్రం సాటి పౌరుల్ని ఉగ్రవాదులు కిరాతకంగా చంపితే సంబరాలు చేసుకున్నారు. పాకిస్తాన్ను సమర్థించారు. సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. ఇలాంటి వాళ్లపై దేశవ్యాప్తంగా కేసులు నమోదవుతున్నాయి, అరెస్టులు కొనసాగుతున్నాయి. అయితే పోస్టులు పెట్టిన వాళ్ళు, అరెస్ట్ అయిన వాళ్లలో అధిక శాతం ఈశాన్య రాష్ట్రాలకు చెందిన వాళ్లే ఉన్నారు. ఇంతవరకు అసోం, మేఘాలయ, త్రిపురకు చెందిన 19 మందిని అరెస్ట్ చేశారు. ఇందులో ఒక ఎమ్మెల్యే, ఓ జర్నలిస్టు కూడా ఉన్నారు. అసోంకు చెందిన 14 మంది విద్యార్థులు అరెస్ట్ అయ్యారు.